నమస్తే అండి. బ్యాంక్ ఆక్షన్స్ వైజాగ్‌కి స్వాగతం. వైజాగ్‌కొచ్చేసరికి చాలామంది అడుగుతున్న కొన్ని డౌట్స్ అండి. సో, మనం విజయవాడ, గుంటూరులో అందరికీ చెప్తాము. సో, ఆ డౌట్స్ ఏంటో మళ్ళీ ఇంకొకసారి క్లారిఫై చేస్తానండి. సో, ఆక్షన్ ప్రాపర్టీస్‌లో అసలు ఏమి ఇబ్బందులుండవంటే ఖచ్చితంగా ఉంటాయండి. సో, బారోవర్లు ఆహ్, పాత బారోవరు హ్మ్. సో, డీఆర్‌టీలకెళ్ళొచ్చు. ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఉంటాయి. అవి ఏంటంటే మనం ఎంతవరకు మనం వాళ్ళ ఔట్ స్టాండింగ్ ఎంతుంది అయన్నీ కూడా చూసుకొని మనం ఆక్షన్‌లోకెళ్తామండి. అవన్నీ మీకు ముందే గైడ్ చేస్తామండి. క్లియర్‌గా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అసలు బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ 100% అంత బావుంటుందనేది మేమెప్పుడు చెప్పము. సో, ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు మనం సేఫ్ సైడ్ ఉంటామని చూసుకొని అలాంటి ప్రోడక్టే చేస్తున్నామండి. మనం ప్రతి ప్రోడక్ట్ కూడా మార్కెటింగ్ చేయట్లేదు. మాక్సిమం మేము బ్యాక్ వర్క్ చేసిన తర్వాతే మార్కెటింగ్ చేస్తాం. తర్వాత వర్క్ చేసిన తర్వాత కూడా ఏమన్నా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటే అప్పుడు కూడా ఆక్షన్‌కి వెళ్ళొద్దండి అని ఆపుతున్నాం. మనం కూడా మార్కెటింగ్ స్టాప్ చేస్తున్నాం. అలా జాగ్రత్తగా చూసి చేస్తున్నామండి. ఇంకా ఇష్యూస్ ఏమన్నా ఉన్నా వాటిలికి మనం సర్వీస్ చేస్తున్నాము. సో, ఇక నుంచి లోన్ సర్వీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. లోన్స్‌కి సంబంధించి ఉన్న ఇష్యూ ఏంటంటేనండి, మనకి బ్యాంక్ ఆక్షన్స్ ప్రాపర్టీస్‌కొచ్చేసరికి కొన్ని నేషనలైజ్డ్ బ్యాంకులు మాత్రమే లోన్ చేస్తున్నాయండి. సో, ఖచ్చితంగా లోన్ కావాలంటే బ్యాంక్ ఆక్షన్స్ ప్రాపర్టీస్ కొనేటప్పుడు ఖచ్చితంగా మీకు 3 ఇయర్స్ ఐటీఆర్ ఉండి ఏదన్నా బిజినెస్ ఉండాలి. లేదా సాలరీ ఎంప్లాయిడ్ అయితే ఖచ్చితంగా 6 మంత్స్ పే స్లిప్స్, 1 ఇయర్ ఫార్మ్ 16 ఉండాలండి. ఇలా ఉంటే మీకు ఖచ్చితంగా లోను చేపించడానికి మనం 100% ట్రై చేద్దామండి. మనం పెట్టే ప్రోడక్ట్‌లో 70-80% ప్రోడక్ట్‌కి ఇక నుంచి లోను రావడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే ఎక్కువ లోను అడుగుతా ఉన్నారు కాబట్టి. ముఖ్యంగా 2 బీహెచ్‌కే అండ్ 3 బీహెచ్‌కే అలాగే ఇండివిడ్యువల్ హౌసెస్, విల్లాస్ వాటిలికి లోన్స్ వస్తున్నాయండి. ఓపెన్ ల్యాండ్స్ కొంచెం తక్కువ వస్తున్నాయి. అది ముందుగా తెలియజేస్తా ఉన్నాం. తర్వాత అడుగుతా ఉన్న ఇంకొక డౌట్ ఏంటంటే ఏదైనా మీరు 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే ఫ్లాట్స్ గానీ, ఏదైనా ఇండివిడ్యువల్ హౌసెస్ గానీ అలా కొనుక్కున్నప్పుడు దాని మీద ఉండే హౌస్ టాక్సెస్ గానీ, కరెంట్ బిల్లులు గానీ, అపార్ట్మెంట్‌లో అయితే మెయింటెనెన్స్‌లు గానీ కొనుక్కున్న మీరే దాన్ని పర్చేజ్ చేసిన మీరే పే చేసుకోవాలండి. బ్యాంకులు పే చేయవండి. ఇది చాలామంది అడుగుతున్న డౌటు. ఇది ఇప్పుడు క్లియర్ చేస్తా ఉన్నాం. అయినా సరే మళ్ళీ చెప్తా ఉన్నాం. సో, అలాంటివేమైనా ఉంటే పర్చేజ్ చేసుకున్న మనమే అంటే మీరే క్లియర్ చేసుకోవాలి తప్పితే బ్యాంకులు ఏమి ట్యాక్సులు గానీ, కరెంటు బిల్లులు గానీ, అపార్ట్మెంట్ మెయింటెనెన్స్‌లు గానీ అలాంటివేమీ బ్యాంకులు పే చేయవండి. అది మీరే ఖచ్చితంగా పే చేసుకోవాలి. ఇది ఎక్కువ మంది అడుగుతా ఉన్న డౌటు. సో, సింబాలిక్ పొజిషన్, ఫిజికల్ పొజిషన్ అవి డౌట్స్ అడుగుతా ఉన్నారండి. సో, ఫస్ట్ బ్యాంక్స్ కొన్ని సింబాలిక్ పొజిషన్ తీసుకొని ఫిజికల్ పొజిషన్ తీసుకోక ముందు కూడా ఆక్షన్స్‌కెళ్ళొచ్చండి. తర్వాత మనకు ఆక్షన్ అయిపోయిన తర్వాత మనం పేమెంట్ కట్టిన తర్వాత ఒక 2, 3 మంత్స్‌లోనే కొన్నైతే వెంటనే 15 డేస్, 30 డేస్‌లోనే మనకి పొజిషన్ ఇస్తున్నారండి. సో, అది ఇబ్బంది లేనివి చూసుకొని మాత్రమే మనం వెళ్తాం. మాక్సిమం ఎక్కువ పర్సెంటేజ్ ఫిజికల్ పొజిషన్ ఉన్న ప్రాపర్టీస్ మాత్రమే చేస్తా ఉన్నామండి. సింబాలిక్ ఉన్నాయి కూడా కొన్ని ఇబ్బంది లేవు. ఆ ఇబ్బంది లేనంత వరకు మాత్రం మనం మార్కెటింగ్ చేస్తున్నాం. ఇబ్బంది ఉన్నాయని చెప్పేసి మనం మార్కెటింగ్ చేయట్లేదండి. ఇవ్వండి. ఇంకన్నా అంటే బ్యాంక్ ఆక్షన్స్ ప్రాపర్టీస్ కొనటం అంటే ఏదో ఓన్‌లో ఆన్‌లైన్‌లో ఆక్షన్ వాల్యూ పెంచడం అని కాదండి. సో, మనం ఏంటంటే మరింత ఆక్షన్స్ మీద మీకు అవగాహన కల్పించి, మిమ్మల్ని గైడ్ చేసి మంచి ప్రాపర్టీ అంటే ఒక రూ. 100 ప్రాపర్టీ ఒక 60, 70 మాక్సిమం రూ. 80కి ఇప్పించడానికి మనం ట్రై చేస్తాం. కొంచెం తక్కువలో బ్యాంక్ ఆక్షన్స్ ప్రాపర్టీస్ వస్తాయి కాబట్టి. అవి ఇష్యూ లేనివి చూసుకొని మీ చేత మంచి ప్రాపర్టీస్ కొనిచ్చడానికి ట్రై చేస్తామండి. సో, అందువల్ల మీరు మన బ్యాంక్ ఆక్షన్స్ వైజాగ్‌ని మీరు ఫాలో అవుతూ ఉంటే మంచి ప్రోడక్ట్ మన దగ్గర తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరిన్ని ప్రాపర్టీస్ బ్యాంక్ ఆక్షన్స్ వైజాగ్‌లో అందించడానికి ట్రై చేస్తామండి. ఎక్కువ ప్రాపర్టీస్ అందించడానికి ట్రై చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్.